నమస్తే. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా కనిపిస్తోంది. కాశ్మీర్లో హింసాకాండకు పాల్పడి ఉగ్రవాదులు రెచ్చిపోయి దాడులకు దిగారు. అమాయకులైనటువంటి టూరిస్టుల ప్రాణాలు తీయడం ద్వారా భారత సమాజానికి ఒక సవాల్ విసిరామని వాళ్ళు ఉగ్రవాదులు చెప్పుకోవడానికి పరిస్థితి ఉంది. మరి అటువంటప్పుడు భారతీయ సమాజం అంతకంత ధీటుగా స్పందించాలి అన్నటువంటి మాట బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? రెండు దేశాల సంబంధాల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలని మనం చర్చించబోతున్నాం. సీనియర్ పాత్రికేయులు, ఈనాడులో 4 దశాబ్దాల పాటు సేవలు అందించినటువంటి జంధ్యాల శరత్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. శరత్ గారు, మీరు సుదీర్ఘకాలంగా భారత్ పాకిస్తాన్ సంబంధాల గురించి అధ్యయనం చేశారు. అనేక వ్యాసాలు కూడా రాసి ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం జరిగేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? యుద్ధం జరిగితే కనుక ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారండి? అంటే ఇప్పుడు పాకిస్తాన్ మన మీద చేసింది ఉగ్రవాద ఉగ్ర దాడి అని మనం అంటున్నాం, కానీ దాడి అనేది చాలా చిన్న మాట సార్. ఉమ్. ఇది ఉగ్ర ఘాతుకం. ఉమ్. దాడి కంటే మించిన ఘాతుకం ఇది. ఎందుకంటే పని కట్టుకొని అసలు ఈ దేశానికి సంబంధించి ఎలాంటి సంబంధం లేని మామూలు పర్యాటకుల్ని, సందర్శకుల్ని, ఎక్కడో దూరంగా ఉన్న వారిని, ఎలాంటి సంబంధం లేని వారిని పని కట్టుకొని అడిగి మరీ కాల్చి చంపిన దురాగతం, ఇది దుశ్చర్య, ఇది ఉగ్ర ఘాతుకం అండి. అది మొట్టమొదటి మాట. ఉగ్ర దాడి అనే మాట ఆపేసి ఉగ్ర ఘాతుకం అనడం మంచిది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని. వాస్తవం, తర్వాత వాస్తవం. అండి, ఇప్పుడు యుద్ధం అనేది ఇప్పుడు మనం చేస్తోంది ఉగ్రవాదం మీద యుద్ధం అండి. ఉమ్. ఉగ్రవాదుల మీద యుద్ధం కాదు. అంటే మనుషులను చంపడం వల్ల ఉగ్రవాదం పోతుందన్న నమ్మకం మనకేం లేదండి. ఆ మనుషుల్లో ఉండే ఆ దుష్ట సంకల్పాలు, వాళ్ళకుండే క్రూరమైన ఆలోచనలు, ఆ జాతి విద్వేషాలు, వీటి మీద మన యుద్ధం. కాబట్టి యుద్ధం వచ్చే పరిస్థితి ఎప్పుడు ఉంటుందండి. ఇప్పుడనే కాదు. ఇప్పుడు పాకిస్తాన్ చేసింది ఆ మన కాశ్మీర్ ప్రాంతంలో అనంతనాగ్ పరిసరాల్లో 26 మంది పర్యాటకుల్ని వారం క్రితం దారుణంగా హత్య చేసింది ఉగ్రవాదం. అయితేనండి, ఇది ఇదే మొదటి సంఘటన కాదు, ఇదే చివరిది కూడా కాదు. మన సరిహద్దులో కూడా పాకిస్తాన్ సైనికులు ఆ కవ్వింపు చర్యలకు పాల్పడటం, మనం ధీటుగా జవాబు ఇవ్వడం జరుగుతూనే ఉంది. ఇవన్నీ పత్రికల్లో వస్తూనే ఉన్నాయండి. మొన్న వారం క్రితం జరిగిన సంఘటన మాత్రం పని కట్టుకుని మళ్ళీ రెచ్చగొట్టడం అనేది పాకిస్తాన్ చేసింది. ఇది ఖచ్చితంగా యుద్ధాన్ని ఆహ్వానించడమే. ఇప్పుడు వాళ్ళకంత యుద్ధోన్మాదం ఉండి మాకు హింస కావాల్సిందే అని వాళ్ళు అనుకున్నప్పుడు యుద్ధం చేయడానికి భారత్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. గతంలో పాకిస్తాన్కి అనుభవాలు ఉన్నాయండి. పాకిస్తాన్కి పరాభవం అనేది కొత్త ఏం కాదు. గతంలో మెరుపు దాడులు, సర్జికల్ స్ట్రైక్ జరిగాయి. గతంలోనే భారత్ ఏం చేయాలో అది చేసింది. మన దేశమంతా ఒక్కటై పాకిస్తాన్కి బుద్ధి చెప్పింది. అయినా కూడా పాకిస్తాన్ పాలకులకి, ముఖ్యంగా పౌరులకి అని అంటలేదండి. పాకిస్తాన్ పౌరుల్ని, ముస్లింలని మనం అంటలేదు. వారిలాగా వచ్చి మన సాధారణ అమాయక పౌరుల్ని మనం ఏం అంటలేదు. అక్కడి ముఖ్యమైన రాజకీయ నాయకులనే మనం క్వశ్చన్ చేస్తున్నాం ఇప్పుడు. అలాంటి ఆ నాయకుల విద్వేష అగ్ని, వాళ్ళ ఉండే మౌఢ్యం, అహంకారం, ఆ చిత్తశుద్ధి లేకపోవటం, వ్యూహం, కుటిలమైన బుద్ధి, ఇవన్నీ కలగలిసి యుద్ధానికి దారితీస్తున్నాయండి. ఏ సమయంలోనే యుద్ధం రావచ్చు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ తహతలాడుతోంది. ఆ మాట అనకుండానే భారత్ సిద్ధంగా ఉందండి. అంటే ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఎక్కువగా వినిపిస్తుందండి. సర్జికల్ స్ట్రైక్స్ అవునండి. జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? సర్జికల్ స్ట్రైక్స్ జరిగితే ఎక్కడ జరుగుతాయి? అసలు ఎందుకని ఆ దిశగా అడుగులు వేసేయాల్సిన పరిస్థితి ఉంటుందండి? అంటే మెరుపు దాడులు ఒకప్పుడు భారత్ జరిపిందండి. దానికి మంచి ఫలితాలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ అది ఒక అంశం మాత్రమే అని మనకు అనిపిస్తుందండి. ఎందుకంటే కేంద్ర మంత్రివర్గం సమావేశంలో కానీ, తర్వాత రక్షణ శాఖ, ఇతర త్రివిధ ఆ, ఉన్నతాధికారులు ఉంటారు కదండి, సైనిక, నౌక, వైమానిక, వారి సమావేశంలో కూడా అనేక పర్యాయాలు వారు సమావేశం అయ్యారని మనకు వార్తలు వచ్చాయి. కేవలం మెరుపు దాడులు అనేదే మనకు లక్ష్యం కాదు. అనేక విధాలుగా ఆంక్షలు విధించి, నిబంధనలు పెట్టి పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలన్నది మన భారత్ ఉద్దేశం అండి. కేవలం యుద్ధమని ఏదో దాడుల్లో కొంతమందిని మనం చంపేయడం, వాళ్ళు చంపారు కాబట్టి మనం ప్రతీకార దాడులు చేయడం అనేది మన ఉద్దేశం కాదు. అనేక విధాలుగా ఆంక్షలని బిగించి ఒక వ్యూహాన్ని పన్ని కట్టుదిట్టంగా, బలవత్తరంగా
పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి వాళ్ళ అహంకారాన్ని అణచాలన్నది మన ప్రయత్నం అండి. సర్జికల్ స్ట్రైక్స్, మెరుపు దాడులు అనేవి ఇవి ఒక భాగం మాత్రమే. అది ఒక్కటే కాదండి, అనేక రకాలుగా భారత్ ఆలోచిస్తోంది, అనేక విధాలుగా నిర్బంధించాలని చూస్తుంది. ఏది ఎప్పుడైనా సాధ్యం కావచ్చండి. అయితే అన్నిటికీ ఇప్పుడు మన భారత్ పాకిస్తాన్ దేశాల ఆ, సంబంధాల విషయంలో ఎప్పుడూ కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది ఒక ముఖ్యమైన అంశంగా నిలుస్తుందండి. అసలు ఈ అవునండి. పిఓకే భూభాగం ఏంటి, అక్కడ ఎవరి ఆధిపత్యం ఉంది, అక్కడ పరిస్థితులు ఏంటి, ఎందుకని దానికి ఇంపార్టెన్స్ ఉందంటారు? అంటే నిస్సందేహంగా అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని అంటున్నామండి. అది ఖచ్చితంగా పాక్ ఆక్రమించిన కాశ్మీర్ ప్రాంతమే. ఎందుకంటే ఏ విధంగా చూసినా రాజకీయంగా, సామాజికంగా, చట్టబద్ధంగా, నైతికంగా, పరిపాలన పరంగా ఏ రీత్యా చూసినా కాశ్మీర్కి పాకిస్తాన్కి సంబంధం లేదు. అయితే కాశ్మీర్ మీద కన్నేసిన పాకిస్తాన్ ఎలాగైనా ఆక్రమించి దాడులు చేయాలని చాలా కుటిలమైన పన్నాగాలు పన్నింది. ఉదాహరణకి మొన్న కూడా చూడండి, పహల్గామ్ అనేది ఒక పర్యాటక ప్రాంతం అండి. అది అడవులు, కొండలు, పచ్చిక బయళ్ళు, మరి పూల మొక్కలు ఉండే ఒక అందమైన ఒక ప్రకృతి సుందరమైన ప్రాంతం అండి. ఆ ప్రాంతానికి ఆ వచ్చి దాడి చేసి అక్కడున్న వాళ్ళ మీద హత్యాకాండకి దిగింది పాకిస్తాన్ ఉగ్రవాదం అంటే ఖచ్చితంగా దీన్ని మనం ఏమనుకోవాలి? ఏదో విధంగా కాశ్మీర్ని భయకంపితం చేసి అక్కడి హిందువుల్ని భయపెట్టి వారిని హింసించి చంపి ప్రాణాలు తీసి చేయాలని వాళ్ళ ఉద్దేశం. కానీ ఆలోచించండి, చనిపోయింది ఎవరక్కడ? ఆ దాడుల్లో అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారండి. మన తెలుగు వారు కూడా ఉన్నారు. కొత్తగా పెళ్ళై వచ్చిన జంటను కూడా పట్టణ పెట్టుకుంది పాక్ ఉగ్రవాదం. చాలా దారుణంగా, క్రూరంగా, హేయంగా సాగించింది. కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవాలని పాకిస్తాన్ అనుకోవచ్చు, కానీ జన్మలో సాధ్యం కాదండి. ఎందుకంటే ప్రజల బలం కూడా భారత్కి అండగా ఉంది. పాకిస్తాన్లో ఉండే సాధారణ పౌరులు కూడా వాళ్ళకి వాస్తవాలు తెలుసు. రాజకీయ నాయకుల విద్వేషాలు వాళ్ళు అర్థం చేసుకుంటారు. రాజకీయాలు వాళ్ళకి తెలుసుకున్నారు కాబట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది ఒక ప్రాంతం అండి. ఆ ప్రాంతాన్ని ఆక్రమించి ఎలాగైనా సరే చేజిక్కించుకుని పారిపోవాలన్నది పాకిస్తాన్ కుట్ర. కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది మన భారత్. కాబట్టి ఈ ఉగ్రవాదం అనేది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే ఎందుకు వస్తుంది అంటే ఆ ప్రాంతం మీద పాకిస్తాన్ కన్నేసింది కాబట్టి, ఆ సరిహద్దు ప్రాంతం మీద. కాబట్టి భారత్ కూడా దానికి ధీటుగా వ్యూహాలు పన్నిందండి. మరొక మాట మనం గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంలో. తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏమంటాడంటే, మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, ఎలాగైనా సరే మేము యుద్ధం చేస్తాం, అవసరమైతే అణ్వాయుధాలు కూడా ప్రయోగిస్తాం అనే మాట రక్షణ మంత్రి నోటి నుంచి వచ్చింది. అంటే అణ్వాయుధాలు ప్రయోగించడం అంటే దేనికోసం? పాక్ ఆక్రమిత కాశ్మీర్ కోసమా? ఒక ప్రాంతం కోసం అణ్వాయుధాలు ప్రయోగిస్తారా? ప్రపంచం మొత్తం ఉక్కిరిబిక్కిరి చేస్తారా? ఇది కేవలం భారత్ పాక్ అంశం కాదు కదండి, ఇది అంతర్జాతీయ సమస్య. అన్ని దేశాలకి దీంట్లో సంబంధం ఉంది, ప్రమేయం ఉంది. అమెరికా, చైనా చెరువైపు ఉండి శాసిస్తున్నా కూడా ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది పాకిస్తాన్ కుట్రలో భాగంగా ఉంది కాబట్టి అది చాలా కుట్రలు పనుతోంది. వాళ్ళు ఏ విధంగా అయినా ఆక్రమించాలని చూస్తున్నారు. దానికి ధీటుగా సమాధానం చెప్పగలిగే శక్తి భారత్కి ఉందండి. అది సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, ఇంకేదైనా ఆంక్షల బిగింపు కావచ్చు, మరేదైనా వ్యూహాలు కావచ్చు. ఏ విధంగా అయినా సరే పాకిస్తాన్ని తిప్పికొట్టే శక్తి భారత్కి ఉంది. అది పాకిస్తాన్ కూడా తెలుసండి. ఇక్కడ ఇంకొక విషయం అండి. ఇప్పుడు ఆ, యుద్ధానికి సిద్ధమే అని పాక్ రక్షణ మంత్రి చెప్పాడని మీరు ఇందాక అన్నారు కదా. అయితే అవునండి. యుద్ధానికి ఉమ్, దిగాలి అంటే కనుక ఆర్థిక పరంగా, రక్షణ పరంగా, అలాగే సంఘటిత పరంగా కూడా చాలా బలమైనటువంటి వ్యవస్థ, సానుకూలత ఉండాలి. మరి పాకిస్తాన్ అవునండి. ప్రభుత్వం దగ్గర అంతటి ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందా? లేదన్నట్లయితే కనుక ప్రభుత్వ సాంఘిక సామాజిక పటిష్ట వ్యవస్థ పటిష్టంగా ఉందా? దాన్ని బలంగా ఉందని మనం అనుకోవచ్చు అండి అక్కడ. లేదండి, పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కానీ, రాజకీయ స్థితి కానీ, పరిపాలనా వ్యవస్థ కానీ చాలా దారుణంగా ఉన్నాయండి. అక్కడి సాధారణ పౌరులు చాలా అల్లకొల్లలో ఉన్నారు, చాలా బాధల్లో ఉన్నారు, అనేక కష్టాల్లో ఉన్నారు. పాకిస్తాన్లో ఉండే సాధారణ పౌరులు ఎవరు కూడా యుద్ధాన్ని కోరుకోవట్లేదండి. భారత్ని ఆక్రమించాలని, జయించాలని, హింస రేపాలని మామూలు పౌరులు ఎవరు అనుకోవటం లేదు. ఎవరికి ఈ కాంక్ష ఉంది అంటే అక్కడి కొందరు రాజకీయ నాయకులకి, సైనిక ప్రధాన అధికారికి. అతను కూడా మొన్న చేసిన ప్రకటన మనకు తెలుసు. అసలు అతను చేసిన వ్యాఖ్యల వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అనేది కూడా బయటపడింది మొన్న. అక్కడ కేవలం కొద్ది మంది రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ప్రమేయం వల్లనే పాకిస్తాన్కి ఇంత కష్టకాలం వచ్చిందండి.
కాబట్టి మొత్తం ఆ పాపము, ఆ నేరము, ఆ ఘోరమంతా కూడా ఆ వ్యక్తులదే. కేవలం పాకిస్తాన్లోని కొంతమంది వ్యక్తుల కారణంగా, కీలకమైన పోస్టులో ఉన్న వారి వ్యక్తుల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందండి. దీన్ని పాకిస్తాన్ మొత్తాన్ని నిందించాల్సిన పని లేదు. పాకిస్తాన్ ప్రజలెవరు కూడా భారత్ని ఏదో చేయాలని వాళ్ళు చూసుకోవటం లేదు. వాళ్ళు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మీరు అన్నట్టుగా అక్కడ సరైన రాజకీయ వ్యవస్థ లేదు, నియంతృత్వం, సైనిక పరిపాలన, ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది, ఉద్యోగాలు లేవు, సర్వం సంక్షోభంగా ఉందండి. కాబట్టి ఇలాంటి సమయంలో ఎందుకు అలా చేస్తుంది అంటే పాకిస్తాన్ వ్యక్తులు ప్రజల దృష్టిని మళ్లించడానికి, పాక్ ప్రజల దృష్టిని మళ్లించి మేము ఏదో చేస్తున్నాం, యుద్ధం చేస్తున్నామని ఆ అంశం మీద కేంద్రీకరింపజేసి పాకిస్తాన్ వ్యవస్థలో ఉండే వైఫల్యాలని కప్పిపుచ్చుకోవాలని నాయకుల పన్నాగము. అది వాళ్ళ రాజకీయ కుట్ర. వాళ్ళు ఆ రాజకీయ కుట్రకి యుద్ధాన్ని ఒక ఆయుధంగా, సాధనంగా వాడుతున్నారండి. ఈ నేరమంతా కూడా పాకిస్తాన్లోని ఆ వ్యక్తులదే. ఫలితాలు కూడా వాళ్ళకే వర్తిస్తాయండి. ఇప్పుడు పాకిస్తాన్ చుట్టూతా ఉన్న పరిస్థితులు అంటే బెలూచిస్తాన్ ఆ, వ్యవహారం కానీ, ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారం కానీ, లేనట్లయితే కనుక ఇంటర్నల్ విషయాలు కానీ, వీటి విషయంలో కూడా ఎలాంటి ఒత్తిళ్లు కనిపిస్తున్నాయండి పాకిస్తాన్ మీద? అవి సానుకూలంగా ఉన్నాయంటారా లేదా ప్రతికూలంగా ఉన్నాయంటారా? అంటే ఆంక్షలా అండి? మన పాకిస్తాన్ లోని పరిస్థితులు అండి, ఇంటర్నల్ పరిస్థితులు. ఆ పరిస్థితులు అనేక విధాలుగా ఉన్నాయండి. అది అది ఆంతరంగ బాహ్యంగా కూడా అలాగే ఉందండి. ఎందుకంటే పాకిస్తాన్ ఏ విధంగానూ కూడా సురక్షితంగా లేదు. దానికి ఉండే సమస్యలు దానికి ఉన్నాయి. రక్షణ పరంగా కూడా పాకిస్తాన్కి అంతర్గత భద్రత లేదు, బాహ్యంగా రక్షణ కూడా లేదండి. ఎటువంటి ఆధారం లేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. కాబట్టి ఆ దేశం అన్ని విధాలుగా అంతరంగంగా, బాహ్యంగా ఒక సమస్యల ఊబిలో చిక్కుకొని ఉంది. ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ ఊపి నుంచి బయటపడేయాల్సిన రాజకీయ నాయకులు, సైనిక ప్రధాన అధికారులు ఆ దృష్టిని మళ్లించి యుద్ధం వైపు జనం దృష్టిని కేంద్రీకరింపజేసి ఏదో పబ్బం గడిపోవాలని చూస్తున్నారు. వాళ్ళు చేస్తున్న పాపం ఇది. కాబట్టి అన్ని రకాల ఒత్తిళ్లు పాకిస్తాన్ మీద ఉన్నాయండి. ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్నాయి, ఉన్నటువంటి జాతీయంగా ఉన్నాయి. సంక్షోభ ఆ, పరిస్థితుల్లో మరి పాకిస్తాన్ కి చైనా మద్దతు ఉంటుంది. అందుచేత పాకిస్తాన్ మీదకి వెళ్ళాలి అంటే కనుక భారత్ రెండు మూడు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. యుద్ధం అంటే వస్తే కనుక చైనా పాకిస్తాన్ కి మద్దతుగా రంగంలోకి దిగిపోతుంది అన్న మాట కూడా వింటున్నారండి. అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారండి? అంటే ఎప్పటి నుంచో ఇది ఉందండి. పాకిస్తాన్కి ఆ వాళ్ళ మద్దతు, చైనా మద్దతు అనేది మనకు చాలా కాలంగా వింటూనే ఉన్నాం. కాకపోతే చాలా ట్రిక్కీగా, చాలా వ్యూహాత్మకంగా ఇప్పుడు ఆ చైనా కూడా మాట్లాడుతుంది పాకిస్తాన్కి సంబంధించి. అమెరికా ఒక విధంగా మాట్లాడితే చైనా మరొక విధంగా మాట్లాడుతుంది. వీళ్ళు ఏమంటారంటే చైనా మాట్లాడటం ఇది ఆంతర్గిక సమస్య అని ఒకసారి అంది చైనా. ఉద్రిక్తంగా ఉంది, జాగ్రత్తగా సమస్య పరిష్కారం చేసుకోవాలని మరొకసారి అంది. కాబట్టి చైనా కూడా పాకిస్తాన్ని చైనా నమ్మదండి. చైనాని కూడా పాకిస్తాన్ నమ్మదు. కాకపోతే వీళ్ళు బాహ్యంగా ఎలాంటి ప్రకటనలు చేస్తారంటే ఇలాంటి సందర్భాల్లో మేమున్నాం అండగా అనేది చైనా చెప్తుంది. అది నమ్మకపోయినా పాకిస్తాను తన వంతు నమ్మకం లేకపోయినా కూడా ఆ ప్రలోభాలకి లొంగి ముందుకెళ్తూ ఉంది. కాబట్టి లోపమంతా పాకిస్తాన్ ఆంతరంగిక దౌత్యంలోనే ఉందండి. చైనా సహజసిద్ధంగానే దాన్ని ఉపయోగించుకుంటుంది. ఆ వ్యూహాన్ని వాడుకొని ఏదో విధంగా దెబ్బతీయాలని చూస్తుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం అండి, అంతర్జాతీయంగా నష్టం అంటూ జరిగితే చైనాకి సంబంధించి, పాకిస్తాన్కి సంబంధించి మొట్టమొదటి నష్టపోయేది ఈ మూడు దేశాల్లో. అంటే చైనా, పాకిస్తాన్, భారత్లలో మొట్టమొదటి నష్టపోయేది చైనా అండి. చైనా నష్టపోద్ది అంటారా? భారత్ కంటే ఖచ్చితంగానండి. ఎలాగా ఎలాగా? ఎందుకంటే ఎలాగంటే చైనా అనేక వ్యూహాలు పన్నిందనమాట. అక్కడికి ఉగ్రవాదికి శిక్షణ ఇచ్చింది చైనాలోనే. అది కూడా బయటపడింది. అంటే వీళ్ళకి ఆర్థికంగా సహకారం అందించింది, వారికి ఉగ్రవాద పరంగా వాళ్ళు వ్యతిరేకింపజేసింది, వ్యూహం పన్నింది చైనా. కాబట్టి అది మనకు అనేక వాస్తవాలు మనకు తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఆ నష్టం ఉంది. పాకిస్తాన్కి ఇదంతా తెలిసినా కూడా వాళ్ళలో ఉండే వ్యక్తుల మౌఢ్యం, అహంకారం, ఈ ఆలోచన రహిత చర్యల వల్ల ఈ పరిస్థితి వచ్చిందండి. కాబట్టి ముందు చైనా నష్టపోతుంది, వెంటనే పాకిస్తాన్ నష్టపోతుంది. అతి తక్కువ నష్టం జరిగేది భారత్కే. భారత్కి మొన్నట్లాగా ప్రాణాపాయం జరిగింది. మన వ్యక్తులు 26 మంది అమాయకులు అనవసరంగా ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి చైనా ఆలోచించుకోవాలి, పాకిస్తాన్ కూడా అర్థం చేసుకోవాలండి. కానీ జరగదు. ఇప్పుడున్న విద్వేషపూరిత పరిస్థితుల్లో చైనా ధోరణి చైనాదే, పాకిస్తాన్ ధోరణి పాకిస్తాన్దే. ఆ ఫైనల్ ఇద్దరు గా ఒకే ఈ కోవలో ఈ ఉన్నారు ఈ కాబట్టి. ఈ ఫైనల్ గా ఈ మొత్తం ఎపిసోడ్ లో భారతీయ ఆ, సమాజం యొక్క దృక్కోణం ఎలా ఉండాలి? భారతీయ పౌరులు
యొక్క ఆలోచన పరంపర ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? ఫైనల్ గా మీ యొక్క కంక్లూజన్. మన భారతీయ సమాజానికి స్పష్టమైన అభిప్రాయం ఉందండి. ఎన్నో అనుభవాలు ఉన్నాయి. చైనాతో అనుభవాలు ఉన్నాయి. పాకిస్తాన్తో కూడా అనుభవాలు ఉన్నాయి. కేవలం ఈ యుద్ధమే కాదు, ఉగ్రవాదమే కాదు, ఆరోగ్యపరంగా చైనా ఎలాంటి దాడి చేసిందో మనందరికీ తెలుసు. ఆరోగ్యపరంగా గతంలో ఏం చేసిందన్నది మనందరికీ అనుభవమే కదా. కాబట్టి మన భారతీయ సమాజం చైనాని, పాకిస్తాన్ని ఎప్పుడో గమనించింది, వాళ్ళ వ్యూహాల్ని పసిగట్టింది. అయితే ఈ సందర్భంలో ఒక్కసారిగా అమాయక ప్రాణాలు పోయేటప్పటికీ జాతి మొత్తం ఏకమైందండి ఈవేళ. ఏకమవడమే కాదు, మన భద్రతా దళాలు వేటని పెంచాయి. అది మామూలుగా కాదు, అనేక రకాలుగా ఆ ముఖ్యమైన నాయకుల్ని హతం చేశాయి. అది జరిగింది. ఇవి జరుగుతున్నప్పుడు ఐరస ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్ని భారత్ చాలా ప్రబలంగా ఎండగట్టిందండి. వాడిన పదాలు కూడా సామాన్యంగా లేవు, మన భారత్ వాడిన పదాలు. దీనికి మూలం భారతీయ సమాజం. దేశం మొత్తం ఏకమైంది. అంటే ఉగ్రవాద దాడి జరిగిన ప్రతిసారి యుద్ధం వస్తుందని అనుకోవాల్సిన పని లేదండి. యుద్ధం చేయాలనుకుంటే ఆ ఒక్క సంఘటనే అవసరం లేదు. పాకిస్తాన్ కుట్ర వల్లనే తెలుసుకుంది కాబట్టి భారత్ ఏ క్షణంలోనైనా సర్జికల్ స్ట్రైక్ చేయొచ్చు, లేకపోతే జలాల్ని ఆపేయడం వంటి చర్యలు తీసుకోవచ్చు. ఏ విధమైన చర్యలు తీసుకున్నా కూడా పాకిస్తాన్ని నిర్బంధంలోకి తీసుకోవచ్చండి. అందుకు భారతీయ సమాజం పూర్తి అండగా ఉంది. ప్రజలకి పూర్తిగా తెలుసు. మరొక మాట అండి, గ్రీన్ పాకిస్తాన్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉందండి పాకిస్తాన్లోనే. వాళ్ళు ఆ నాయకులు, రాజకీయ నాయకులు, అధికారులు ఏం చేశారంటే, ఏదో పాకిస్తాన్ మేము ఎడారి లాంటి పాకిస్తాన్ని హరితంగా మారుస్తామని మాయమాటలు చెప్పి ఒక ప్రాజెక్ట్ ఒకటి తయారు చేసుకున్నారు చాలా కాలం క్రితం. దానికి సింధు నుంచి నీటిని మళ్లించే వ్యవహారాలు చేశారు. నిజంగా వాళ్ళకి ఆ ఉద్దేశం మంచిదైతే భారత్కి వచ్చే నష్టమేం లేదండి. పాకిస్తాన్ గ్రీన్ గా ఉంటే భారత్ ఏం బాధపడదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని రాజకీయాల్లోకి మళ్లించారండి. ఆ జలాల మళ్లింపులను కూడా రాజకీయం చేశారు. ఇలాంటివన్నీ భారతీయ సమాజం గుర్తించింది. పాకిస్తాన్ శ్వాస, పాకిస్తాన్ మాట, పాకిస్తాన్ చేత ఏ ఒక్కదాన్ని భారత్ నమ్మే పరిస్థితి లేదండి. మనం అంటోంది పాకిస్తాన్ దేశం మొత్తాన్ని అంటలేదండి. మాటి మాటికి అదే చెప్తున్నాను నేను. పాకిస్తాన్ దేశం మీద, ఆ దేశం మీద మనకు ద్వేషం లేదు, అక్కడ పౌరుల మీద మనకు ద్వేషం లేదు. అది ఏదో అయిపోవాలని మనం కోరుకోవడం లేదు. కానీ వాళ్ళు చేస్తున్న కవింపు చర్యలు, దుర్మార్గాలు తిప్పికొట్టాలి కాబట్టి అక్కడ ఉన్న కుటిల ఉగ్రవాదాన్ని అంతం చేయాలని మరి భారత సమాజం ప్రతిని పట్టింది. ప్రధానమంత్రి నేతృత్వంలో అద్భుతమైన చర్యలు జరుగుతున్నాయి. ఆ నియంత్రణ రేఖ ఉంది కదండి, ఆ రేఖ వెంబడి పాకిస్తాను ఇప్పటికి కూడా, ఇది జరిగిన తర్వాత కూడా సంఘటన ఈ వారం రోజుల్లో వరుసగా 5 రోజులు ఆ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు దిగిందండి. కాల్పులు జరిపింది. దాన్ని మన సేనలు తిప్పికొట్టాయి. ఇవన్నీ ఒక పక్క రహస్యంగా జరుగుతున్నాయి. వీటన్నిటినీ భారతీయ సమాజం గుర్తించింది. మన రాజకీయ నాయకత్వం అర్థం చేసుకుంది. కాబట్టి సైనిక సన్నద్ధత భారత్కి పూర్తిగా ఉందండి. హిందూ రక్షక్ దళ్ అనేది ఒక పెద్ద శక్తి అండి. ఇప్పుడు మన దేశంలో భారతీయ సమాజంలో హిందూ రక్షక దళ్, హిందూ సమాజాన్ని మేము రక్షించుకుంటాం అనే ఒక శక్తి బయలుదేరిందండి. ఇందాక మనం చూసాం, మనం వారం క్రితం సంఘటనలో కూడా మీరు హిందువులా అని అడిగి మరీ కాల్చి చంపారు హిందువులని తెలుసుకున్నప్పుడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హిందూ రక్షక దళం అనేది ప్రబలంగా ఉంది. ఇలాంటి అనేక సంస్థలు మన దేశంలో ఉన్నాయి. భారతీయ సమాజంలో ఖచ్చితంగా మనకు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది, ఎన్ఐఏ. అద్భుతమైన వ్యూహాలు మనకున్నాయి. అన్నిటికంటే మించి భారతీయ సమాజంలో ఐక్యత ఉంది. అలాంటి సంఘటన జరిగినప్పుడు అందరూ సమైక్యంగా ఉండి యుద్ధ కాంక్షతో ఉండగలిగే శక్తి కూడా మనకుంది. యుద్ధం మనం కోరుకోము, యుద్ధం వస్తే మటుకు ఆగం. రెండు ఉంటాయండి. యుద్ధం కోరే దేశం కాదు భారత్, కానీ యుద్ధానికి భయపడదు. ఈ రెండు ప్రబలంగా ఉంటాయి. ఖచ్చితంగా పాకిస్తాన్కి వెన్నుదన్నుగా ఉన్న, దాన్ని అంటకాగుతున్న చైనాకి కూడా భారత్ బుద్ధి చెప్పి తీరుతుంది. ఎన్ని మాటలు చెప్పినా, ఎలాంటి రూపాల్లో పాక్ ఉగ్రవాదం వచ్చినా, కొత్త కొత్త రూపాలు మార్చుకున్నా తిప్పికొట్టగలిగే శక్తి భారతీయ సమాజానికి ఉంది, నేతృత్వానికి మరింతగా ఉందండి. కాబట్టి ఖచ్చితంగా విజయం మనదే. ఆ విషయం పాకిస్తాన్కి మనకంటే ముందు బాగా తెలుసు. కానీ కవ్వింపుకు దిగటం, నష్టపోవడం, నాశనం కావటం పాకిస్తాన్కి అలవాటు. ఈసారి కూడా అదే జరుగుతుంది, జరగబోయేది కూడా అదే. కానీ నష్టపోయేది ఎవరంటే పాకిస్తాన్ ప్రజలు. అది మనం గ్రహించాలండి. భారత్ ఆయుధాలు ప్రయోగించాలంటే వాళ్ళలాగా మనం చేయలేం కదండి. అమాయక పౌరుల్ని మనం హింసించలేం కదా.
ఇవన్నీ మనం భారత్ ఆచితూచి వ్యవహరిస్తుంది, పాకిస్తాన్ దుడుగ్గా హింసాత్మకంగా చేస్తుంది. కాబట్టి ఆ పరిస్థితులు ఉన్నాయండి. కాబట్టి యుద్ధం వచ్చినా రాకపోయినా, సర్జికల్ స్ట్రైక్ జరిగినా జరగకపోయినా, పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించే శక్తి భారత్కి ఉంది. అది ప్రతి ఒక్క వ్యక్తికి ఉందండి. కేవలం సైన్యానికి మాత్రమే కాదు, ప్రతి భారతీయుడికి ఆ శక్తి ఉంది. అది అనుభవమైనప్పుడు పాకిస్తాన్ ఆ ఆ జ్ఞానం తెలుసుకుంటుంది. పాకిస్తాన్లో ఉండే ఆ ఉన్మాదం నాశనపోతుంది. ఆ జాతి ఉండాలని మనం కోరుకుంటాం. ఆ జాతి ఉన్మాదాన్ని మాత్రం మనం క్షమించము, సహించము, భరించము. చాలా ఇదే మంచి విషయం జరుగుతుందండి. చెప్పారండి. ధన్యవాదాలండి. నమస్తే. అయ్యా, నమస్కారం అండి. My Media, the voice of India.